నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు ఆచరించిన విలువలు అందరికీ ఆదర్శమని గుంటూరు జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ అన్నారు. సీతారామరాజు జయంతిని పురస్కరించుకుని నాస్ సెంటర్లోని అల్లూరి సీతారామరాజు విగ్రహానికి శనివారం కలెక్టర్ నివాళులర్పించిన అనంతరం మాట్లాడారు. బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాటం చేసి దేశ స్వాతంత్ర్యంలో సీతారామరాజు కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. గిరిజన సంక్షేమ శాఖ అధికారిని దుర్గాబాయి, ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు చెరుకూరి తిరుపతిరావు తదితరులు పాల్గొని సీతారామరాజు విగ్రహానికి నివాళులర్పించారు. ఈరోజు అల్లూరి సీతారామరాజు గారి 129వ జయంతిని పురస్కరించుకొని మనకి గుంటూరు నగరంలో ఉన్న అల్లూరి సీతారామరాజు గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. బ్రిటిష్ పాలనలో ట్రైబల్ ఇష్యూస్ని ముందుకు తీసుకొని వచ్చి మెయిన్ స్ట్రీమ్ ఇండిపెండెన్స్ ఫ్రీడమ్ మూమెంట్లో వాళ్ళని భాగస్వాములు చేస్తూ ఆయన మన్యం వీరుడిగా ఆయన ప్రాణాన్ని సైతం త్యాగం చేసిన విధానాన్ని మనం అందరం కూడా స్ఫూర్తిగా పొందుతూ ఈరోజు జయంతిని పురస్కరించుకొని ఆయన్ని తలుచుకుంటూ ఆయన నేర్పిన విలువలని మనం అందరం కూడా గుర్తుంచుకోవాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. రాజధాని భూ సమీకరణతో స్థానిక రైతులు ఇబ్బందులు పడుతున్నారని వైసీపీ తాడికొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డైమండ్ బాబు అన్నారు. బృందావన గార్డెన్స్ లోని వైసీపీ కార్యాలయంలో శనివారం డైమండ్ బాబు మాట్లాడారు. తొలి విడత భూములు ఇచ్చిన రైతులకు ఇప్పటికీ న్యాయం చేయలేదని అన్నారు. అమరావతిలో చంద్రబాబు రియల్ ఎస్టేట్ కంపెనీ తప్ప ఎక్కడ అభివృద్ధి అనేది చేయలేదని విమర్శించారు. రాజధానిలో జరుగుతున్న అవినీతిని నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు అందరం కూడా అక్కడ రైతులకు సంబంధించిన అంశాలన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లేటువంటి ఆలోచన ఉంది. అక్కడ ఎవరు ఏ పార్టీలో ఉన్నా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఎవరు ఏ పార్టీలోనే ఉండొచ్చు. గతంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మొత్తం అన్నదమ్ముల్లాగా హ్యాపీగా ఉన్నారు అందరూ కూడా. అలాంటి వాతావరణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తూ ఉన్నారు? అక్కడ ఉన్న రైతులు ఎవరికి ఇచ్చారు? ప్రభుత్వానికి ఇచ్చారు. మీరేం చేయాలి? ఏ ప్రభుత్వం అయితే రైతులకు చెప్పిన కమిట్మెంట్ ప్రకారంగా ఫుల్ఫిల్ చేయదో ఆ రైతులు ప్రశ్నించేటువంటి తత్వాన్ని మీరు హరించి వేస్తూ ఉన్నారు. అక్కడ ఏం చేస్తూ ఉన్నారు? తెలుగుదేశం పార్టీ రైతులుగా ముద్ర వేస్తూ ఉన్నారు. అక్కడ రైతులకు మీరు ఎవరన్నా సిఆర్టీ కమిషన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాధలు చెప్పుకుందామంటే వాళ్ళని ఆల్మోస్ట్ ఆల్ బ్లాక్మెయిల్ చేస్తాం. మా బాధలు కానీ మా ఇబ్బందులు కానీ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి మన మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి రైతులు వాళ్ళకి ఎట్లా ఇబ్బందులు ఉన్నాయనే విషయాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా రైతులను దృష్టిలో పెట్టుకొని రాజకీయ పార్టీలు వాటికి సంబంధించిన అంశాలు కాకుండా మా పక్షాన కూడా మీరు అక్కడ ఉన్న రైతుల పక్షాన కూడా రైతు పక్షపాతిగా మీరు మాకు న్యాయం చేయాలనేటువంటి అంశాలను కూడా స్పష్టంగా చెప్పేటువంటి ఆలోచనలు కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తాం. ఎందుకు ఇవన్నీ చెప్తా ఉన్నామంటే చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి చెప్పే ఏ ఒక్క మాట కూడా ఆచరణలో జరగట్లేదు. మేమైతే సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ ఏదైతే ఉందో మొదటి ఫేజ్ ల్యాండ్ పూలింగ్ రైతులకు సంబంధించి మీరు 100% న్యాయం చేయకుండా సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్కి వెళ్తా ఉంటే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఇక్కడ న్యాయం చేయండి, మీరు ఇక్కడ జస్టిఫికేషన్ చేయండి. మీరు ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ని బ్రేక్ చేశారు, సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ని బ్రేక్ చేశారు. ఒకటి నడుస్తూ ఉంది అక్కడ. చంద్రబాబు నాయుడు గారి యొక్క రియల్ ఎస్టేట్ కంపెనీ, ఆయనేమో చైర్మన్, లోకేష్ గారేమో డైరెక్టరు, ఆయనకు సంబంధించినటువంటి ప్రమోటర్స్, మార్కెటింగ్ ప్రమోటర్స్ వచ్చేటప్పటికి మీడియా మొత్తం కూడా, ఆయనకు సంబంధించిన మీడియా మొత్తం కూడా ఏమీ అర్థం కాకూడదు ప్రజలకి. చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా చేస్తున్నాడని చెప్పి అదిగో అక్కడ విమానాశ్రయం, ఇక్కడ ఎయిర్పోర్టు, ఇక్కడ మెగా సిటీ వస్తుంది, ఇక్కడ మెట్రో రైలు వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది అని చెప్పి ఒక పెద్ద కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ఆయన యొక్క రియల్ ఎస్టేట్ కంపెనీని డెవలప్ చేసే దాంట్లో మార్కెటింగ్ ప్రమోషన్ తీసుకుంటున్నారు తప్ప నుంచి మీడియా మిత్రులు. ఇటువంటి పరిస్థితి వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క టీం ఏదైతే ఉందో రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎట్లా వెళ్తే కోపడుతున్నారని చెప్తున్నారు రైతులు. అక్కడ సిఆర్డీఏ కమిషనర్ కోపడుతున్నారని చెప్తున్నారు రైతులు. అక్కడ గ్రామాల్లోకి మీరు వెళ్ళండి, వాస్తవ పరిస్థితులు కనుక్కోండి. మా పొలాలు తీసుకునేటప్పుడు మా ఇళ్ళకు వచ్చారు, మా ఇళ్ళకు వచ్చి కాఫీలు తాగారు, టీలు తాగారు, టిఫిన్లు తిన్నారు. మీరు అద్భుతం అమోఘమైన మా పొలాలు తీసుకున్నారు.
ఇప్పుడు మేము ఆఫీసులకు వెళ్తా ఉంటే మమ్మల్ని తిడుతున్నారు, అరుస్తున్నారు, ఇబ్బందులు పెడుతున్నారు. మా పరిస్థితి గందరగోళం ఉంది. 65 సంవత్సరాలు నా వయసు, 70 సంవత్సరాలు నా వయసు. ఈయన ఎప్పుడు నా ప్లాట్ ఇస్తాడు, ఎప్పుడు డెవలప్ అయింది? నేను ఇంతకుముందు వ్యవసాయం చేసుకుంటా హ్యాపీగా సంవత్సరానికి 3 పంటలు పండించుకుంటా ఉన్నా. నేను ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు వస్తాయి. అదే ప్రభుత్వ భూమి అయితే మనకి ఖర్చు ఉండదు, ఇబ్బంది ఉండదు అని స్పష్టంగా చెప్పాడు ఆయన. ఇవాళ ఆయన చెప్పిన మాట 4 రోజులు లేట్ అయినా ఆయన చెప్పిందే కరెక్ట్ అని కనపడతా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిజం నమ్ముతూ ఉన్నారు ప్రజలు. అదే వాళ్ళ తుళ్ళూరు మండలం కావచ్చు, మంగళగిరి నియోజకవర్గం కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, మీరు రైతుల దగ్గర పొలం తీసుకోకుండా అక్కడ ఉన్నటువంటి తుళ్ళూరు మండలం ఉన్నటువంటి 14,000 ఎకరాలు, అది పరిమి కావచ్చు, లేదా ఇంకో చోట కావచ్చు, ప్రభుత్వ భూమిలో మీరు కట్టదలుచుకున్నటువంటి అసెంబ్లీ కావచ్చు, సెక్రటరీ కావచ్చు, ఇప్పుడు కడుతున్న బిల్డింగ్లు కావచ్చు, అన్ని ప్రభుత్వ భూముల్లో కడితే ఎన్ని ఎకరాల్లో కడతారు మీరు? ఇవాళ ఎన్ని ఎకరాల్లో కట్టారు? సుమారుగా తిప్పి కొడితే మొత్తం కలిపినా కూడా ఎటు నుంచి ఎటు చూసుకున్నా కూడా 100-200 ఎకరాల లోపే మీ యొక్క కట్టుబడులు జరుగుతూ ఉంది. ఈ 100-200 ఎకరాలు అక్కడ ప్రభుత్వ భూమి లేదా అని అడుగుతా ఉన్నాం. అక్కడ రైతులు అభివృద్ధి చెందకూడదని చంద్రబాబు నాయుడు గారి యొక్క ఎజెండా గుర్తుంచుకోండి. అదే 200 ఎకరాల్లో కనుక మీరు ప్రభుత్వ భవనాలు కట్టేసి రైతుల పొలాలు కనుక మీరు తీసుకోకుండా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఎవరి రైతు పొలం వాళ్ళు డెవలప్ చేసుకునేవాళ్ళు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చెప్పింది. మావిగానంటే ఆయన విజయనగరంలో ఉందని చెప్పాడు ఆయన అన్న, లేకపోతే ఆయన శ్రీకాకుళంలో ఉందని చెప్పాడా, లేదా ఎక్కడ ఉందని చెప్పాడు ఆయన? మావిగాను విజయవాడ, గుంటూరు ఈ జిల్లాల్లో ఉంది ఆయన చెప్పినటువంటి మావిగా. మీరు చెప్పే సిఆర్డీఏ ఎక్కడుంది? ఇదే చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు మావిగాను ఉన్నప్పుడు మీరే చెప్పారుగా. నేను చెప్పిన సిఆర్డీఏ, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మావిగాను 2 ఒకటే అని మీరే చెప్పారుగా. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడుగా, నేను అమరావతికి వ్యతిరేకం కాదు, రైతులకు వ్యతిరేకం కాదు, నేను రైతు పక్షపాతమని ఆయన స్పష్టంగా చెప్పాడుగా. మీకెందుకు అంత భయం అని అడుగుతూ ఉన్నాను. ఆయన వీటన్నిటినీ సెంట్రలైజ్ చేసుకొని ఆయన మైండ్లో ఒక ప్రణాళికాబద్ధంగా అవినీతి లేనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక మహానగరాన్ని నిర్మించే క్రమంలో ఆయన వీటన్నిటిని దృష్టిలో పెట్టుకున్నారు. అందుట్లో అమరావతి ఉంది. మీరు కట్టేటువంటి డెవలప్మెంట్ ఏదో మీ యొక్క నేర్పరితనం, మీ యొక్క పరిపక్వత, వీటన్నిటిని మీరు చేసే పని మీరు చేయండి. మేము రాజధానికి వస్తాము అని అంటే రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు మమ్మల్ని పిలిస్తే ఆ ఇళ్లకెళ్ళి మేము టీ తాగడానికి వెళ్తామంటేనే మీరు భయపడుతున్నారంటే మీరు ఎక్కడో తప్పు చేస్తున్నారని దానికి ఒక పెద్ద ఉదాహరణ నిన్న. మాజీ ముఖ్యమంత్రి కొనిజేటి రోషయ్య ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే నజీర్ పిలుపునిచ్చారు. రోషయ్య జయంతి సందర్భంగా నా సెంటర్లోని రోషయ్య విగ్రహానికి మహమ్మద్ నజీర్ అహ్మద్ నివాళులర్పించి మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధిలో రోషయ్య తనదైన ముద్ర వేశారని, ఆయన ఆలోచన విధానంతో తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు పనిచేస్తున్నారని గుర్తు చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్లో చాలా సంవత్సరాల పాటు ఆర్థికవేత్తగా, ఆర్థిక మంత్రిగా ఈ రాష్ట్ర అభివృద్ధిలో తనదైనటువంటి ముద్ర వేసినటువంటి మహానుభావుడు కొంజేటి రోసయ్య గారు. వారు వీరు అని కాకుండా ప్రతి ఒక్కరిని కూడా గౌరవిస్తూ రాజకీయాల్లో ఉన్నతమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తిగా ఎక్కడ కూడా తన నమ్ముకున్నటువంటి సిద్ధాంతాన్ని పక్కన పెట్టి పనిచేసినటువంటి విధానం కాకుండా ప్రజల సంక్షేమం కోసం, నిరంతరం రాష్ట్ర అభివృద్ధి కోసం తలంపుతో పనిచేసి ఏ ముఖ్యమంత్రి వచ్చినా కూడా రోసయ్య గారి ఆలోచన విధానంతో ప్రభుత్వాలు ముందుకు నడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటువంటి మహారాజకీయ నాయకుడిని మనందరం కూడా స్ఫూర్తిగా తీసుకొని తప్పకుండా ఈరోజు క్రమశిక్షణ అనేటువంటి విషయానికి ఒక మారుపేరుగా ఉన్నటువంటి కొనిజేటి రోసయ్య గారిని స్ఫూర్తిగా తీసుకొని మనందరం కూడా తప్పకుండా ఆయన ఇచ్చినటువంటి బాటలో ముందుకు సాగుదామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయన ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తాం. గుంటూరు జీటీ రోడ్లోని యాగోష్ సుబ్బాని హోటల్కి ఏర్పాటుకి అనుమతులు లేవంటూ జీఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు శనివారం కూల్చివేశారు. టౌన్ ప్లానింగ్ అనుమతి లేకుండా నిర్మాణం చేశారని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కూల్చివేశామని చెప్పారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే నజీర్ అక్కడకు చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. జీవనన్న నమస్తే.
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో గిరిజనుల అభివృద్ధి కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టి ఇంటికొక పారిశ్రామికవేత్తను తయారు చేసే దిశగా చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నట్టు తెలిపారు. స్వతంత్రోద్యమంలో గిరిజనుల హక్కుల కోసం పోరాటం చేసిన వీరుడు అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. పార్టీ నాయకులు కొనకళ్ల సత్యం, కసుకుర్తి హనుమంతరావు, మాజీ కార్పొరేటర్లు సమత, బాబు తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర సమరయోధుడిగా గిరిజనుల హక్కుల కోసం నిరంతరం పోరాడినటువంటి మహానుభావుడు మన్యం పులి అల్లూరి సీతారామరాజు గారి 129వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు దేశవ్యాప్తంగా ఆయన ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నటువంటి పరిస్థితులు. స్వాతంత్ర సమరయోధుడిగా ఆనాటి బ్రిటిష్ వారిని నిలదీసినటువంటి వ్యక్తిగా గిరిజనుల హక్కుల కోసం నిరంతరం పోరాడుతూ ఈరోజు గిరిజనుల్లో వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని పెంచినటువంటి మహానుభావుడు అల్లూరి సీతారామరాజు గారు. ఈరోజు ఆయన స్ఫూర్తితో ప్రభుత్వం కూడా ముందుకు సాగుతూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిరంతరం కూడా గిరిజనుల సంక్షేమం కోసం, వారి అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిస్థితులు. మోడల్ స్కూల్స్ దగ్గర నుండి అలాగే హాస్పిటల్స్, గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి తాండాలు ఉండేటువంటి వాళ్ళకు కూడా మౌలిక వసతులు అభివృద్ధి చేసి దాంట్లో ఈ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు తీసుకోవడమే కాకుండా అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతూ ప్రతి ఇంటికి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ కావాలనేటువంటి ఆలోచనతో ఆ ప్రాంతంలో కూడా స్కిల్ సెంటర్స్ని ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి గిరిజన యువకులకు కూడా వాళ్ళందరినీ కూడా ఒక వ్యాపారస్తులుగా, మంచి ఎంటర్‌ప్రెన్యూర్స్గా మార్చేటువంటి ప్రయత్నంలో భాగంగా స్కిల్ సెంటర్స్ని అనేక ప్రాంతాల్లో పెట్టడం జరుగుతూ ఉంది. ఇది అల్లూరి సీతారామరాజు గారు చూపినటువంటి చొరవ, ఆయన స్ఫూర్తితో ఈరోజు రాష్ట్రంలో, దేశంలో గిరిజనులందరినీ కూడా అభివృద్ధి చేసేటువంటి క్రమంలో ముందుకు సాగుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయన ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తాం. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు, అరుణోదయ సాంస్కృతిక సమైక్య వ్యవస్థాపక సభ్యులు, తెలంగాణ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు నాగన్న మరణం విప్లవోద్యమానికి, సాంస్కృతికోద్యమానికి తీరని లోటని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు యు గనిగరాజు అన్నారు. అరండలపేటలోని మాదాల నారాయణ స్వామి భవనంలో శనివారం అరుణోదయ నాగన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం గనిరాజు మాట్లాడారు. అరుణోదయ నాగన్న గత 5 దశాబ్దాలుగా అరుణోదయ కళాకారునిగా విప్లవ గీతాలు ఆలపిస్తూ పీడిత, తాడిత ప్రజలను చైతన్యవంతం చేశారని చెప్పారు. జోహార్ కామ్రేడ్ అరుణోదయ రామారావు అన్నకు, జోహార్ కామ్రేడ్ నాగన్నకు, జోహార్ కామ్రేడ్ నాగన్నకు, అరుణోదయ నాగన్నకు, సాధిస్తాం నాగన్న ఆశయాలను, వర్ధిల్లాలి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ, అమర హై కామ్రేడ్ నాగన్న, అమర హై కామ్రేడ్ నాగన్న. మిత్రులారా, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు, అలాగే అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కామ్రేడ్ అరుణోదయ నాగన్న నిన్న చనిపోవడం పార్టీకి, అలాగే సాంస్కృతిక ఉద్యమానికి, విప్లవోద్యమానికి తీరని లోటని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ భావిస్తూ ఉంది. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తూ ఉంది. ఎందుకంటే కళ కోసం కాదు, ప్రజల కోసమని ఏదైతే గరికపాటి రాజారావు గారు చెప్పారో అటువంటి ఆలోచన భావంతో మొత్తం కామ్రేడ్ నాగన్న చిన్న దశ నుంచి తుది వరకు తను అనుకున్నటువంటి లక్ష్యం కోసం తన ఆట పాట మాటతోటి ప్రజల కోసం పనిచేసినటువంటి వ్యక్తి. ముఖ్యంగా కానూరు వెంకటేశ్వర గారు, అరుణోదయ రామారావు గారు, అలాగే నాగన్న, వీళ్ళ ముగ్గురు కూడా మొత్తం ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలకి భాషలుగా నిలిచినటువంటి వ్యక్తులు. ముఖ్యంగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ చేసినటువంటి భూ పోరాటాలు కావచ్చు, ప్రజా పోరాటాలు కావచ్చు, లేదా అనేక ఉద్యమాల్లో, సభల్లో, వీటన్నింటిలో కూడా వీళ్ళు అనేక పాటలు పాడి ప్రజలందరూ కూడా ఉత్తేజం చేసినటువంటి వ్యక్తి.
అంతేకాదు ఏదైతే మనం ప్రతిఘటన పోరాటాలు అవసరమని భావిస్తూ ఉన్నామో ఈ దేశాన్ని విముక్తి చేయడానికి దీర్ఘకాలిక సాయుధ పోరాట పంద ఏదైతే నమ్మి ఆచరిస్తూ ఉందో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ, ఆ భావంతో ఈరోజు గలం కాదు మొత్తం తుపాకీ పట్టుకోవడానికి కూడా అడుగుబాట పట్టినటువంటి వ్యక్తి కామ్రేడ్ నాగన్న. అటువంటి ఆయన ఈ విధంగా మనకు దూరం కావడం మొత్తం ప్రజా ఉద్యమాలకి, ముఖ్యంగా ఆంధ్రోదయ సాంస్కృతిక సమాఖ్యకి, విప్లవోద్యమాలకు కూడా తీరినటువంటి లోటు. ఎందుకంటే ప్రజల కళలు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్నటువంటి ప్రజలు ఏవైతే ఉన్నారో వాళ్ళ సమస్యలన్నింటినీ కూడా పాటల రూపంలో లేదా కథల రూపంలో తీసుకొచ్చి ప్రజలు చైతన్యం చేసినటువంటి వ్యక్తి కామ్రేడ్ నాగన్న. అన్ని శాఖల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు వినకొండ రాజారావు, ప్రధాన కార్యదర్శి చాంద్ బాషా తదితరులు ఖజానా శాఖ అధికారులకు శనివారం వినతి పత్రం అందజేశారు. అనంతరం రాజారావు, చాంద్ బాషా మీడియాతో మాట్లాడారు. త్వరలో ఉద్యోగుల బదిలీలు, జోనల్ విధానం ప్రవేశపెట్టే అవకాశం ఉందని చెప్పారు. ఆలోగా ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా నూతన పీఆర్సీ ఐఆర్ ఇచ్చే వరకు పోరాటాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు రెహమాన్, రాఘవరెడ్డి, బాను, శంకర్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అనేక డిపార్ట్మెంట్లో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2025 ప్రకారం జోనల్ సిస్టమ్ ఏర్పడుతున్నందున ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాల్లో పదోన్నతుల కోసం ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగుల హక్కైనటువంటి పదోన్నతి అనేటువంటి దాన్ని ట్రెజరీ డిపార్ట్మెంట్లో తప్పనిసరిగా ఇంప్లిమెంట్ చేయాలి. దానికోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసెస్ అసోసియేషన్ ఈరోజు రాష్ట్ర కార్యవర్గం, జిల్లా కార్యవర్గంతో సహా ఈరోజు డిప్యూటీ డైరెక్టర్ గారికి రిప్రజెంట్ చేయడం జరిగింది. అయితే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ రాకముందే, ఆ జోనల్ సిస్టాన్ని రాకముందే పదోన్నతులు కల్పించాలని, తదనంతరం అయితే ఉద్యోగులకు ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అప్రస్తుతంగా ఉన్నటువంటి సర్వీస్ మ్యాటర్ అయితేమి, పదోన్నతులు అయితేమి వెంటనే పరిష్కరించమని ఖజానా అధికారి గారిని ఈరోజు మేము రిప్రజెంట్ చేయడం జరిగింది. మరి ఈరోజు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారము జిల్లాల పునర్విభజనతో పాటు ఉద్యోగుల సర్దుబాటు కూడా చేస్తున్నారు. ఆ తరుణంలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలని ఈరోజు జిల్లా ఖజానాధికారి అయినటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారిని కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది. అంతేకాదు అలాగే నిన్నగాక మొన్న రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్లో అక్కడ పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు కూడా పదోన్నతి కల్పించాలని రీజనల్ డైరెక్టర్ అయినటువంటి నాగరాజు గారిని కలిసి కూడా మరి వినతి పత్రం అందించాం. ఈ విధంగా జిల్లాలో ఉన్నటువంటి శాఖలన్నింటిలో కూడా పదోన్నతులు కల్పించడానికి మరి మేము కార్యాచరణ రూపొందించి సోమవారం కలెక్టర్ గారిని కలిసి మా యొక్క వినతి పత్రం అందజేసి త్వరగా ఖాళీలో ఉన్నటువంటి వాటన్నిటిని కూడా భర్తీ చేసే విధంగా, పదోన్నతుల ద్వారా భర్తీ చేసే విధంగా మరి కృషి చేయడానికి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గవర్నమెంట్ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ ముందుండి ఉద్యోగుల యొక్క సమస్యల మీద పోరాటం చేయడానికి మా వంతు పూర్తి స్థాయిలో కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మా యొక్క ఉద్యోగుల యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యం ఒకటే, పిఆర్సీ ఐఆర్ సాధించడం. ఈరోజు ఉద్యోగ సంఘాలు మాట్లాడటంలే, ఏదో సర్వీస్ రికగ్నైజేషన్ ఇచ్చుకొని ఉన్నటువంటి పరిస్థితి. మేము తప్పనిసరిగా ఉద్యోగుల పక్షాన పోరాడి పిఆర్సీ సాధిస్తాం, ఐఆర్ సాధిస్తాం. ఉద్యోగుల పక్షమే మా పక్ష లక్ష్యంగా పనిచేసేటువంటి ఏకైక సంఘం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నా. బ్రాహ్మణ సభ్యుల ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా రుణాల పంపిణీ, సంక్షేమ పథకాల అమలుకు కృషి చేస్తున్నామని ఏపీ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్ తెలిపారు. గుంటూరులో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో లబ్ధిదారులకు రుణపత్రాలు అందజేశారు. ఏపీ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్, ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ అనుబంధ సంస్థ ఆధ్వర్యంలో గుంటూరులో రుణాల పంపిణీ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. 19,40,000 విలువైన రుణపత్రాలను అందజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో కార్పొరేషన్ కి నిధులు మంజూరు చేయించే ప్రక్రియ ప్రణాళికలు రూపొందించాము. ఖాదీ గ్రామీణ బ్యాంకు ద్వారా కూడా లోన్లు మంజూరు చేయించడానికి సిద్ధం చేశాం. గరుడా పథకం అమలు చేస్తాం. ముందుగా నాతోటి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్
గంగాధర్ గారికి, అదేవిధంగా ఈ ఎడవల్లి వారి సత్రం ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో నుంచి బ్రాహ్మణ కార్పొరేషన్ వెల్ఫేర్ కార్పొరేషన్కి ఆ రోజున ప్రభుత్వం ఇవ్వటం జరిగింది. ఈ సత్రాన్ని ఒక 5-6 ఏళ్ల బట్టి కాపాడుకుంటూ వస్తున్నటువంటి వీర మహిళ, ఆమెకి మాధవి గారికి ముందుగా నేను మీ ద్వారా కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఆమెకు చాలా ఇబ్బందులు వచ్చినాయి. ఎందుకంటే ఇది చాలా ప్రైమ్ ఏరియా. ఎవరు కృష్ణ పిక్చర్ ప్యాలెస్, అటుపక్క లిటిల్ కృష్ణ, ఇవన్నీ కూడా చాలా ప్రైమ్. అప్పుడు పాత రోజుల్లో ఇక్కడ సత్రం ఉండేది. ఇవన్నీ కూడా ప్రైమ్ ఏరియా. దీని మీద విపరీతమైనటువంటి పెద్దల కన్నుంది. వాటన్నిటినీ కూడా తట్టుకొని నిలబడి ఇవాళ కార్పొరేషన్కి, గవర్నమెంట్కి ప్రాపర్టీని నిలబెట్టినటువంటి ఆమెకు ముందుగా మీ ద్వారా సభాముఖంగా కూడా, ఎందుకంటే ఒక ఆఫీసర్ని స్టేజ్ మీద పొగిడితే వాళ్ళకి కొద్దిగా బాధ ఉంటుంది, కానీ పొగడాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఎందుకంటే ఓ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్గా ఇంత పెద్ద ప్రాపర్టీని కాపాడినటువంటి మాధవి గారికి, సుభద్ర గారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి వచ్చేటప్పటికల్లా ఇది వరకు నాది ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఉండేది బ్రాహ్మణ కార్పొరేషన్. తర్వాత దీన్ని ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి మార్చారు. ఆ తర్వాత మళ్ళా మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానంతో, లోకేష్ గారి సహకారంతో, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో తిరిగి దీన్ని ఎండోమెంట్లోకి తెచ్చుకోవటం జరిగింది. ఎందుకంటే ఎండోమెంట్లో ఎందుకు ఉండాలి అని చాలామంది నేను క్వశ్చన్ వేశారు. నేను ఇవాళ 6 జీవోలు ఇప్పించామండి. 6 జీవోలు ఎండోమెంట్ డిపార్ట్మెంటే ఇచ్చాను. ఎందుకంటే మేనిఫెస్టోలో 2024 మేనిఫెస్టోలో ఫస్ట్ టైం ఏ పార్టీ కూడా హిందూ దేవాలయాలను పెడతారు తప్పితే హిందూ దేవాలయాలు బ్రాహ్మణ సంక్షేమం అని పెట్టి కూటమి పార్టీలు, ఆ రోజున తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో ఎలక్షన్కి, నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఎలక్షన్కి వెళ్ళాం. దాంట్లో మేము పెట్టింది బ్రాహ్మణ సంక్షేమం, హిందూ దేవాలయాలను పెట్టడం జరిగింది. ఇది మేనిఫెస్టోలో కూడా. దానిలో భాగంగా మేము ఒక 9-10 వాగ్దానాలు చేసాం. దాంట్లో 6 వాగ్దానాలు ఆల్రెడీ ఫుల్ఫిల్ చేయటం కూడా జరిగిపోయింది. దానిలో భాగంగా ఫస్ట్ది, ప్రతి గుడిలో కూడా ఒక బ్రాహ్మిన్ ట్రస్టీ బోర్డు మెంబర్ ఉండాలి అని చెప్పి మేము పెట్టాం. దానికి కావాల్సిన విధంగా ప్రతి గుడిలో కూడా ఎండోమెంట్ గుళ్ళల్లో ఇవాళ ఒక బ్రాహ్మిన్ ట్రస్టీ బోర్డు రావటం జరిగింది. మన గుంటూరు పరిసర ప్రాంతాల్లో అన్ని గుళ్ళల్లో కూడా బ్రాహ్మిన్ ట్రస్ట్ బోర్డు మెంబర్స్ వస్తున్నారు. అంటే బ్రాహ్మణులకి రాజకీయ అవకాశాల కోసం గుళ్ళు ఇదివరకు రోజుల్లో ఊరికి కేంద్ర బిందువుగా ఉండేవి. మళ్ళా అదేవిధంగా గుళ్ళల్లో నుంచే మేము మా రాజకీయ జీవితాన్ని ప్రారంభించాలన్న ఆలోచనతోటి బ్రాహ్మణ్కి ఒక ట్రస్ట్ బోర్డు మెంబర్ వేయమని చెప్పి సీఎం గారిని అడిగితే అది గెజిట్ రిలీజ్ చేశాడు రాజముద్రతోటి. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ జీవోలు ఇస్తే కింద మీద పెడతారు ఎవరన్నా వచ్చేవాళ్ళు అని చెప్పి గెజిట్ చేయించి ఆయన చేయించి పెట్టినటువంటి ఘనత ముఖ్యమంత్రి గారికి ముందుగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.